ఓ పిల్లగా జరిటి రాబోయ్ పిల్లని చూడమంటావా లగ్గం చేసుకుంటావా మరి నీ ముసలోనికి ఏం పనిలేదురా తొవ్వంట పోయేటోళ్ళని ఒకటే సతాయిస్తాడు ఓ అవ్వా ఇంటికాడుండి ఏం గులుగుతావే బుక్కడంతా తిని సప్పుడుగా అంటుండక అబ్బా ఆ ఇంట్లో ఏమైతుంది ఈ ఇంట్లో ఏమైతుందని ఇచ్చులు కచ్చని నన్ను అడుగుతావేందే నువ్వే అట్లా పోయి తెలుసుకుంటే కాదా అని పెద్ద మనుషుల గురించి అంటుంటారు దినమంతా ఇంటికాన్నే ఉండి ఉండి వాళ్ళకు కూడా యాస్టకు వస్తుందిగా మరి అవ్వ తాతలు పుర్సత్ చేసుకొని టీవీ చూస్తుండ్రు ముద్దుగా ఈడ టేబుల్ టెన్నిస్ ఆడ క్యారము గీ తాతకు కొట్టరాకుంటే ఏ అట్లా కాదు ఇట్లా అని చూపిస్తున్నారు ఈ ట్రోకు చెస్ అరే పెద్ద మనుషులకు ఆటల పోటీలు పెట్టిండ్రో లేకుంటే వెనకటి బడి దోస్తులు కలిసిండ్రో అనుకునేరు లేలే సర్కారోళ్ళు పెట్టిన ప్రాణం సెంటర్ ఇది తెలంగాణ అంతటా 37 సెంటర్లు తెరిస్తే ఇది మల్కాజ్గిరి ఏరియాల తహసీల్దార్ ఆఫీస్ పక్కకున్నది ఈ ఇంటికాడ ఒంటరిగా ఉండకుండా పెద్ద మనుషులు ఇడికొస్తే మంచిగా పొద్దుపోతుంది అన్నట్టు ఆడెవరు ఉంటుంది ఇంటికాడ ఎవరి పనులు వాళ్ళు పోతారు ఈడనేమో అందరం ఉండి ఇలా పెద్ద మనుషులంతా వచ్చి ఇక్కడ ఉండి మా వాళ్ళు మా అన్నలు ఇక్కడనే ఉండి ఇక టైంపాస్ ఎవరు పోతారమ్మా పండగ పోతారు అదే అనే ఈడికి వచ్చినాం జర సంతోషం ఉంది కొడుకులు కోడన్లు ఎవ్వల పనుల ఆళ్ళు మన్మడు మన్మరాళ్ళు బడికి పోయిరి దినమంతా ఇంట్లోనే ఒక్కళ్ళే ఉండాలంటే దోడ దోడ అనిపిస్తది కదా అగో గందుకే గివి పెట్టింది గవర్నమెంట్ సోమవారంకెళ్ళి శనివారం దాకా పొద్దుగల 9 గంటలకెళ్ళి పొద్దుముకి 6 గంటల దాకా తెరిచుంటది మళ్ళా నాస్టా పగటి బువ్వ షాయి బిస్కెట్లు కూడా ఇస్తారు ఆగా చూడుండ్రి మంచిగా కుర్చీలో కూర్చొని బంతి బువ్వ తింటున్నారు పొద్దుగాల తెస్తారు మళ్ళీ నాకు తెస్తారు ఉప్మా ఇచ్చేసేపటికి చాయ్ ఇస్తారు ఒంటిగంట పువ్వు పెడతారు మళ్ళీ చాయ్ ఇస్తారు వారం రోజులు చూస్తున్నాం టీవీ చూస్తున్నాం నీళ్ళు తింటున్నాం చా తాగుతున్నాం మళ్ళీ తీసేస్తారు బోరు కొట్టకుండా టీవీ తీరు తీరు ఆటలు కాయిషుంటే చదువుకుంటానికి ఎన్నో వొయ్యిలు కూడా ఉంటాయి చదువు లేకుంటే కూడా కొంచెం నేర్చుకోరు మీరు కూడా టైం పాస్ అవుతుంది అని అంటారు చదువు రాని కొంచెం బస్ నంబర్ కూడా తెలియాలి అమ్మ మాకు పోతే ఈ గిట్టు చూడుండ్రి నడవ శాతగానోళ్ళ కోసం ఓ బండి కూడా ఉన్నది ఇంటికాంచి తీసుకొస్తారు తీసుకుపోతారు మంచిగా ఎవ్రీ వీక్ మన గవర్నమెంట్ నియర్ బై యూపీహెచ్సి డాక్టర్ వచ్చి వీళ్ళకి విజిట్ చేసి చెకప్ చేస్తారు ప్లస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏఎన్ఎం గారు వచ్చేసి వీళ్ళకి బీపీ షుగర్ అవన్నీ చెక్ చేసి మెడికేషన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారండి ఇప్పటికైతే ఓ 30 మంది వస్తుండ్రు ఈడికొస్తే నలుగురితో మాట్లాడొచ్చు ఆడొచ్చు పాడొచ్చు మనసు గిన తుర్తైతది సర్కారోళ్ళు రెడ్ క్రాస్ సంఘం కలిసి నడిపిస్తున్నారు ప్రమాణ్ సెంటర్లు అబ్బా మా ఏరియాలో కూడా ఉంటే బాగుండు అనిపిస్తుందిలే ఎన్కో ముందో వస్తా తీన్రి